చేత ఒక పిట్ట పడిపోయినా సరే చూసి తట్టుకోలేనంత సౌకుమార్యంతో కూడిన హృదయమున్నవాడు వాల్మీకి మహర్షిని నిరూపణమైన తరువాత బ్రహ్మగారు వచ్చి అప్పుడు రామాయణం చెప్పడానికి అధికారం ఇచ్చి నువ్వు ఆచమనం చేస్తే నీకు రామాయణం కనపడుతుందయా అన్నారు. అందుకే హృదయ సౌకుమార్యము చాలా ముఖ్యమవుతుంది. అందుకు లలిత కళలు వచ్చాయి. పూర్వం రాజులకి పాఠం చెప్తే లలిత కళలు చెప్పేవారు. ఓ వీణా వాయిద్యం, ఓ సంగీతం, నృత్యం. ఎందుకు చెప్పేవారంటే కళ అంటే సంస్కృతిని పెంచున్నది, హృదయమును సౌకుమార్యం చేస్తుంది. సంగీతాన్ని చూసి మెచ్చుకోగలిగిన వాడు అనుకోండి, నృత్యమును చూసి సంతోషించగలిగిన వాడు అనుకోండి, అది సన్యాసికి నిషిద్ధం. సన్యాసి చేయకూడదు, సంగీతం వినకూడదు, నృత్యాన్ని చూడకూడదు. అంటే దానికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ధర్మం వేరు. ఇప్పుడు అవన్నీ అనవసరం మనకి. మనం ఎవరో సన్యాసులం కాదుగా, చక్కగా అందరం గృహస్థులమే, గొడవలేదు. కాబట్టి సంగీతం విన్నాడు, సంగీతం పాడతాడు, హృదయమునందు సౌకుమార్యం ఉంటుంది. వీణ వాయిస్తాడు, వీణానాదాన్ని వింటే పొంగిపోతాడు, హృదయ సౌకుమార్యమును పొందుతాడు. అప్పై దీక్షితుల వారు బ్రహ్మమును పొందడానికి చాలా తొందరగా మనోలయమైపోయేటటువంటి స్థానాలు కొన్ని చెప్పారు. అందులో వీణ వాయిస్తూ కీర్తన పాడుతూ నాదోపాసన ఎవరు చేస్తాడో వాడు ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం అంటే ఆత్మగా నిలబడిపోతాడు. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారు ఆ స్థితిని పొందగలిగారు. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుల వారికి కాశీపట్టణంతో సంబంధం. ముత్తుస్వామి దీక్షితుల వారు చిన్నతనంలో సంగీతం నేర్చుకుంటుంటే వారి గురువుగారు వచ్చారు ఇంటికి. వారి తండ్రి గారి గురువుగారు వస్తే ఆ గురువుగారికి సేవ అంతా చేశారు. ఆయన వెళ్ళిపోతూ కాశీపట్టణం, మీ అబ్బాయిని నాతో పంపిస్తామేటయా అన్నారు. అయ్యయ్యో అదేమిటండి, నా కొడుకు ఎందుకండి మీకు అని అడిగారు. పాపం లేక పుట్టినటువంటి పిల్లవాడు. పంపించారు. పంపిస్తే ఆయన కాశీ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో నడిచి కాశీ వచ్చేవారు. వచ్చి ఆ గురువుగారిని సేవిస్తూ ఉండిపోయారు. ఆయన 6 ఏళ్ళలో ఎంతో దగ్గరలో ఉండిపోయారు. ఉండిపోయి ఒక్కనాడు మా అమ్మ, మా నాన్న, మా ఊరు అనలేదు. పిల్లవాడు ఒక రోజున గంగానది ఒడ్డుకొచ్చి ముత్తుస్వామి దీక్షితుల వారి గురువుగారు నిలబడి, నాయనా ఇవాళ నువ్వు ముందు స్నానానికి వెళ్ళి నువ్వు ముందు స్నానం చేసి ములిగి నీకు చేతులు 2 కింద పెట్టు, నీ చేతులకు ఏది దొరికితే పైకెత్తి ఒడ్డుకు పట్టరా అన్నారు. ముత్తుస్వామి దీక్షితుల వారు వంగి ఇలా చేతులు పెడితే అందులో వీణ తగిలింది. వీణ పైకి తీశారు. ఆ వీణ పట్టుకుని పైకి వచ్చారు. ఇక్కడే గంగ ఒడ్డునే దొరికింది ముత్తుస్వామి దీక్షితుడికి. పట్టుకుని పైకి వస్తే ఆయన అన్నారు, మహానుభావుడివి, కారణజన్ముడివి అవుతావు. ఈ సంగీతంలోనే నాదోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరిపోతావని ఆశీర్వదించి గురువుగారు వెళ్ళి మునక వేశారు. 3 మాటలు మునక వేయాలిగా, మునక వేశారు. అంతే, ఇక పైకి లేవలేదు. జాలర్లని పెట్టి ముత్తుస్వామి దీక్షితులు వెతికించారు. వెతికిస్తే గురువుగారి పార్థివ శరీరం